అందరికీ నమస్తే. నేను మీ శారదాని. వెల్కమ్ టు శారదాస్ ఛానల్. ఇవాల్టి స్పెషల్ వీడియో మీరు ఎప్పటినుంచో అడుగుతున్నటువంటి పప్పుల పొడి తయారీ విధానం ఈ వీడియోలో చూద్దామండి. ఇలా పప్పుల పొడి తయారు చేసి పెట్టుకుంటే ఎన్నో విధాలుగా ఉపయోగించుకోవచ్చు. మరి ఆలస్యం చేయకుండా తయారీ విధానం, ముందుగా ఒక మందపాటి ఇనుప మూకుడు తీసుకొని అందులో 1 కప్పు పల్లీలు వేసుకోవాలి. పల్లీలు వేసిన తరువాత మీడియం ఫ్లేమ్లోనే ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. పల్లీలు ఎప్పుడైనా సరే చట్నీకి వేయించాలన్నా, పొడికి వేయించాలన్నా లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టి వేయించుకుంటేనే పప్పు అనేది లోపల వరకు వేగుతుంది. హై ఫ్లేమ్ పెడితే మనకి పప్పు అనేది మాడిపోతుంది. ఇలా వేగిన తరువాత ఇందులో 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, 1 టేబుల్ స్పూను జీలకర్ర వేసి అవి కూడా చక్కగా వేయించుకొని మనం తినే కారాన్ని బట్టి ఎండుమిర్చి తుంచి వేసుకోవాలి. ఎండుమిర్చి వేసిన తర్వాత కూడా 1 నిమిషం ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఏ కప్పుతో అయితే మనం పల్లీలు తీసుకుంటున్నామో అదే కప్పుతో 1/2 కప్పు తినే శనగలు వేసుకోవాలి. ఇందులోనే 1/2 చిప్ప ఎండు కొబ్బరి చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇవి 2 వేసిన తరువాత ఎక్కువసేపు వేగనవసరం లేదండి. ఇలా అని అలా స్టవ్ ఆఫ్ చేసి సరిపోతుంది. మనము పప్పులన్నీ వేయించుకునే దాన్ని బట్టే ఈ పొడి రుచి అనేది వస్తుందండి. ఓపికగా చేసుకోవాలి. ఇవన్నీ చల్లారిన తరువాత ఒక తడి లేనటువంటి మిక్సీ జార్ తీసుకొని మనం ముందు వేయించి పెట్టుకున్నటువంటి పప్పులు ఉన్నాయి కదండి, అవి కాస్త ఎక్కువగా ఉన్నాయి కాబట్టి నేనైతే 2 సార్లు వేద్దాం అనుకుంటున్నాను. జార్లో వేసిన తరువాత రుచికి తగినంత రాళ్ళ ఉప్పు వేసి మిక్సీకి వీలైనంత మెత్తగా వేసుకోవాలి. ఇలా పొడి వేసుకున్న తరువాత ఈ పొడిని ఒక వెడల్పుగా ఉండే ప్లేట్లో వేసుకోవాలి. వెంటనే స్టోర్ చేసుకోకూడదండి. వేడి మీద చల్లారిన తరువాతనే స్టోర్ చేసుకోవాలి. మిగిలిన పప్పులు కూడా రెండోసారి చక్కగా మిక్సీకి వేసుకోవాలి. నేను రెండిటికి కలిపి ఒకేసారి ఉప్పు అనేది వేశాను. ఇలా పొడి వేసిన తరువాత ముందు తీసుకున్నటువంటి ప్లేట్లో వేసుకొని ఇందులోనే వెల్లుల్లి రెబ్బలు ఉంటాయి కదండి, అవి పైన పొట్టు తీనవసరం లేదు. ఒక 15 వరకు ఉంటాయి. అవి వేసి చక్కగా మరొకసారి మిక్సీకి వేసి ఆ పొడిని కూడా ఇందులో కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిసే విధంగా చేత్తో కానీ గరిటెతో కానీ కలుపుకుంటే ఎంతో రుచికరమైన పప్పుల పొడి రెడీ అవుతుందండి. ఈ పప్పుల పొడి అనేది వేపుడు కూరలు చేస్తూ ఉంటాం కదండి. నేనైతే ఈరోజు దొండకాయ వేపుడు చేశానండి. చివర్లో 2 టేబుల్ స్పూన్స్ ఈ పొడి వేసుకుంటే కమ్మగా ఉంటుంది. అన్ని టిఫిన్స్లో కూడా, అంటే ఉదయం పూట మనం హడావిడిగా ఉంటాం కదండి, అలాంటప్పుడు ఈ పొడిని చక్కగా ఉపయోగించుకోవచ్చు. వేడి వేడి అన్నంలో 1 స్పూను ఈ పొడి వేసుకొని 1/2 స్పూను నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే సూపర్గా ఉంటుందండి. నోటికి కూడా కమ్మగా ఉంటుంది. ఒక్కసారి నేను చెప్పినట్లు ఈ పొడి తయారు చేయండి. ఎన్ని విధాలుగా ఉపయోగించుకోవచ్చో చూశారు కదండి. ఎలా వచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.